అస్సాం పర్యటనలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ చేసిన మరో తీవ్ర విమర్శ సార్. ఆపరేషన్ సింధూర్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పాక్ ఉగ్రవాదులకు దన్నుగా నిలిచింది కానీ భారత సైన్యానికి మద్దతు ప్రకటించలేదు అని చెప్పి ఆపరేషన్ సింధూర్ను ఎందుకు అంత సడన్ గా ఆపాల్సి వచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు. కానీ మోదీ అంటూ ఉన్నారు సార్, పాక్ ఉగ్రవాదులకే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అని చెప్పేసి. వాస్తవమైన భారతదేశంలో రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ కానీ ఎవరు కూడా దేశద్రోహులు కాదు. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింటే మన నాయకులు మనమే దేశద్రోహులు అంటే ఆనందపడేది పాకిస్తాన్. పాకిస్తాన్ ఆనందపడితే పాటు ఇక భారతదేశాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ మాకు అనుకూలమట. మా తీవ్రవాదులను సమర్థిస్తుందంటే ఈ దేశం వీక్ కదా. సో ఒక మన దేశం ముఖ్యం, రాజకీయాల తర్వాత అండి. నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ లాస్ట్ కదా. నేషన్ ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి భారతీయులందరినీ కూడా బాగా చేయాలి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను నరేంద్ర మోడీ, మీరే కదా పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయడానికి మల్టీ పార్టీ డెలిగేషన్ పట్టుకుపోయింది. అందులో మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? అంటే పాక్ తీవ్రవాదుల్ని మద్దతు ఇచ్చేటువంటి పార్టీ ప్రతినిధుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్ళేది? అంటే మీరు దేశద్రోహచర్య కాదా? మీకు తెలుసు కదా వాళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదుల మద్దతు అని. మరి మల్టీ పార్టీ డెలిగేషన్ ఎందుకు? దేశభక్తుల డెలిగేషన్లు తీసుకెళ్లారు కదా. దేశద్రోహులను ఎందుకు మీరు ప్రభుత్వము డెలిగేషన్లు తీసుకెళ్ళింది? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. పాకిస్తాన్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల్ని పెట్టుకొని మీరు ప్రపంచం అంతా తిరిగితే ఇదేం డిప్లొమసీ అండి మోడీజీ? ఏ క్యా డిప్లొమసీ హే? దేశకు బర్బాద్ హోతానా దేశం అన్యాయం అవుతుంది కదా. పాకిస్తాన్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళని పట్టుకోపోతారండి మీరు డెలిగేషన్లో? మీరు కాంగ్రెస్ వాళ్ళని రావద్దని చెప్పారంటారు. ఎందుకంటే వాళ్ళు పాక్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తారు కనుక వాళ్ళు మా ప్రభుత్వం తీసుకెళ్లే డెలిగేషన్లో ఉండకూడదని చెప్పానంటారు. అప్పుడు మీ ఆనెస్టీని ఒప్పుకునే వాళ్ళం అట్లీస్ట్ పొలిటికల్ లాగా. కానీ అప్పుడేమో దేశం మొత్తం ఐక్యంగా ఉంది చూడండి. ఇదే నరేంద్ర మోడీ స్టేట్మెంట్ మీరు పేపర్లలో చూడండి, యూట్యూబ్లో ఆయన వీడియోలు ఉంటాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. భారతదేశం ఐక్యంగా ఎదుర్కొంటోంది అని చెప్పాడా లేదా? మరి భారతదేశం ఐక్యంగా ఉంటుంది అని మీరే చెప్పారు. పాకిస్తాన్ తీవ్రవాదులకు ప్రధాన ప్రతిపక్ష మద్దతు ఇస్తుందని మీరే అంటున్నారు. ఏదో ఒకటి నిజం చెప్పండి. ప్రపంచ దేశాలన్నిటికీ అన్ని పార్టీలతో కూడిన డెలిగేషన్లు వెళ్ళాయి. దిస్ షోస్ ఇండియాస్ యూనిటీ అని మీరే గర్వంగా చెప్పారు కదా. మీరే ఇప్పుడు ఏమంటున్నారు? దేశంలో ఒక ప్రధాన పార్టీ పాక్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తుంది అంటున్నారు. ఏదో మీరే చెప్పండి. ఇదన్నా నిజం, అదన్నా నిజం అవుతుంది కదా. రెండు నిజం కావు కదా. ఇక మీకు అఖిలపక్ష మీటింగ్లు పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి పూర్తి క్లియర్ ఇచ్చేసాయి. ఎవరన్నా మీరు ఆపరేషన్ సింధూర్ జరపద్దన్నారా? కానీ ఆపరేషన్ సింధూర్ ఆపిన తర్వాత ఆపుతున్నారని ట్రంప్ ప్రకటించాక అందరికన్నా ముందు ఒక్క ఆల్పాటి మీటింగ్ అని పెట్టి చెప్పారు. ఎందుకు ఆపారు? ప్రతిపక్షాలు అడిగిన ఏంటి, అయ్యా ఎందుకు ఆపారు చెప్పండి దేశ ప్రజలకు అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారన్నది ప్రతిపక్షాలు కాదు అడిగింది, బీజేపీ వాళ్ళే అడిగారు. ఎందుకంటే అఖండ భారత్ సాధించడానికి ఇదే లక్ష్యం సమయం అనుకున్నారు కదా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని గెలుచుకోవడానికి ఇదే సమయం అని భావించాం కదా. మరి పాకిస్తాన్ కాళ్ళబేరానికి కస్తి బతిలాడుతూ ఆపారండి. బతిలాడుతూ ఆపుతారా అని మేము అడుగుతున్నారు అందరూ. ఇదేందయ్యా బతిలాడుతూ ఆపుతారా? వాడు పనికిమాలినోడు, వాడు బతిలాడుతూ మీరు ఆపడం ఏంటండి? మీరు ఎందుకు యుద్ధం ఆపారు ఇప్పటివరకు చెప్పండి. ఇది సైన్యాన్ని వ్యతిరేకించడం ఎక్కడిది? ఇండోనేషియాలో ఎంబసీకి ఆర్మీ అటాచ్ చెప్పాడు, పొలిటికల్ కన్స్ట్రెయిన్స్ వల్ల మేము కొన్ని నష్టాలు అనుభవించాం. ఇది ఎవరు చెప్పింది? కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆర్మీ అటాచ్ టు ఇండోనేషియన్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఇన్ ఇండోనేషియా. ఆయన మన ఆర్మీ వెటరన్ చెప్పాడు, పొలిటికల్ కన్స్ట్రెయిన్ మాకు రాజకీయంగా ఆంక్షలు ఉండడం వల్ల, పరిమితులు విధించడం వల్ల మేము కొన్ని అసెట్స్ను కోల్పోయాము అని చెప్పారు. ఇది మనం చెప్పింది కాదు కదా. మరి ఏది నిజం? ఆర్మీని ఎవరు వ్యతిరేకిస్తారు? రాజకీయాలు వ్యతిరేకిస్తారు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీకి రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి మీ స్వార్థ రాజకీయాల కొరకు ఆర్మీని లాగారనుకోండి, ఆ దేశం అన్యాయం అవుతుంది. చూడండి పాకిస్తాన్, చూడండి బంగ్లాదేశ్, చూడండి నేపాల్. ప్లీజ్ డు నాట్ బ్రింగ్ ఆర్మీ టు పాలిటిక్స్. అది మీకు తక్షణంగా రాజకీయాల్లో బీహార్ ఎన్నికలు ఉపయోగపడుతుందేమో, కానీ దేశం బలహీనమవుతుంది. భారతీయ సైన్యానికి ఒక గ్లోరియస్ ట్రెడిషన్ ఉంది.
రాజకీయాలకు దూరంగా పౌర ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేసేటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న సైన్యం అనేది. అలాంటి సైన్యాన్ని మీరు పొలిటికల్గా డివైడ్ చేయకండి. డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఇంటూ ఆర్మీ. ఆర్మీకి రాజకీయాల ముడిపెట్టకండి. రాజకీయాలు మీరు ఏమన్నా కొట్లాడుకోండి, కానీ దేశం బలహీన ఒక్కసారి ఆర్మీలో పాలిటిక్స్ పట్టుకొస్తే ఆర్మీ కూడా బీజేపీ ఆర్మీగా, కాంగ్రెస్ ఆర్మీగా డివైడ్ కాకూడదు. ఆర్మీ ఇండియన్ ఆర్మీ. సో ఆర్మీ వర్సెస్ అపోజిషన్ అనే నరేటివ్ను మీరు బిల్డ్ చేయదలుచుకున్నారు. అంటే ఆర్మీకి ప్రతిపక్షాలు వ్యతిరేకము అని. ఇది చాలా ప్రమాదకరం. మీకు రాజకీయంగా లాభం కొరకు ఈ దేశాన్ని బలహీనపరచకండి. నేను చేతులు జోడించి మోడీ గారికి చెప్పేది, అయ్యా నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ ఇది లాస్ట్. దేశాన్ని బలహీనం చేయకూడదు. మీ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా తిట్టుకొని భూస్థాపితం పెట్టేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ తర్వాత గుర్తింపు కూడా రద్దు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల నుంచి నిషేధించండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆర్మీ వర్సెస్ ఇండియన్ అపోజిషన్ పార్టీస్ అనే నరేటివ్ వల్ల ఆర్మీ వీక్ అవుతుంది. ఎందుకంటే ఆర్మీలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అనే ఆర్మీ చూడమా, దేశం ఆర్మీ అండి అది. ఇది ఇండియన్ ఆర్మీ. ఆర్మీలో తెలుగు, తమిళ, పంజాబీ, నార్త్, సౌత్ ఏ డివిజన్ లేదు. దే ఆర్ ఇండియన్ ఆర్మీ. అందులో మళ్ళీ మీ పాలిటిక్స్, ఆర్మీ బీజేపీ యూనిట్, ఆర్మీ కాంగ్రెస్ పట్టుకొస్తే దేశం అన్యాయం అవుతుందండి. దేశాన్ని బలహీనపరచకండి రాజకీయాల కోసం.